అవినీతికి పాల్పడిన హెల్త్ అసిస్టెంట్ కృపానందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ మనోజ్ కుమార్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ కోసిగి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కృపానందంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి చాలా మంది పేద ప్రజలతో హెల్త్ అసిస్టెంట్ డబ్బులు వసూలు చేశారన్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆయనను విధులు తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున బాధితులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఘటనపై డాక్టర్ మనోజ్ కుమార్ స్పందించి మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కృపానందంపై పూర్తి విచారణ చేశామని, ఆయన చేసిన బర్త్ సర్టిఫికేట్స్ ఫేక్ గా గుర్తించామని, ఎంతో మందితో డబ్బులు వసూలు చేశారు. ఫేక్ సర్టిఫికేట్స్ ఎంతో మందికి ఇచ్చారు. వారందరికీ తిరిగి డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు. కృపానందంపై డిఎంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఏఐఎస్ఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి అంజీ, జయశాలి, శివ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోసిగి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే విద్యార్థులకు అందాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. కళాశాలలో విద్యార్థుల దగ్గర ఫీజులు కడితేనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలా. ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థుల్ని ఎగ్జామ్స్ అలౌ చేయాలి. అదేవిధంగా ఏవైతే 3,580 కోట్లు పెండింగ్ లో ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం.